అందరికీ మనం ఎంతగానో ఎదురు చూసిన ఎంతో ప్రీతికరమైన మన బోనాలు పండుగలు రానే వచ్చాయండి. తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు ప్రతీకగా నిలిచే బోనాలు ఆషాఢ మాసంలో మనం ఎక్కువగా గ్రామ దేవతలకి మహాకాళి, ఎల్లమ్మ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగండి. ఎక్కువగా మనం కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ మనం అమ్మవారికి పాలు, అన్నం, బెల్లంతో వండిన నైవేద్యంని బోనంగా సమర్పిస్తాం. ఈ పండుగ రాష్ట్ర సంస్కృతికి వారసత్వాన్ని చాటి చెబుతుంది. తెలంగాణ సాంప్రదాయంలో బోనాల ప్రాముఖ్యత మరియు విశిష్టతలు ఏంటి అంటే బోన సమర్పణే. బోనం అనగానే ఏంటో కాదండి, అన్నం, పాలు, బెల్లంతో వండిన నైవేద్యాన్ని మనం వీలైతే మట్టి లేదా ఇత్తడి కుండల్లో ఉంచి దానిపై ఒక దీపంని వెలిగిస్తారు. ఆ కుండలను ఏం చేస్తారు, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి మహిళలందరూ తమ తలలపై మోసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. మరి ఇంతగా ఎదురు చూస్తున్న మన తెలంగాణ బోనాలు, తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల యొక్క తేదీలు మరి తెలుసుకుందామా? ఫస్ట్ మనకి జూలై 16 గోల్కొండ కోటలో తొలి బోనం. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో మన యొక్క తెలంగాణలో ఆషాఢ మాస బోనాలు స్టార్ట్ అవుతాయండి, ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జూలై 19 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనం. జూలై 26 ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మవారి కళ్యాణోత్సవం. ఆగస్టు 2 లష్కర్ బోనాలు. ఆగస్టు 9 పాత బస్తీ బోనాలు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు ప్రధాన మహంకాళి, ముత్యాలమ్మ ఆలయాల్లో వైభవంగా జాతర జరుగుతుంది. ఇంకా లాస్ట్ ఆగస్టు 10 అమ్మవారి దివ్యరంగం. ఎంతగానో ఎదురు చూసారండి భక్తులు. ఈ రంగం అంటారు కదా, అంటే భవిష్యవాణి. ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంటుందండి. ఈ పవిత్ర బోనాల ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై మహంకాళి అమ్మవారు. థ్యాంక్ యూ సో మచ్.